నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు నిత్యముంచిన నడిపించుమా కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది. నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది. నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా, నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా. నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు నిత్యముంచిన నడిపించుమా. ప్రార్థించండి, పాల్గొనండి. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా 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 మినిస్ట్రీస్ వారు నిర్వహించు సువార్త స్వస్థత సభ 2026 జనవరి 11వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు. స్థలము బిషప్ అజరేయ గ్రౌండ్స్, విజయవాడ. ఈ సువార్త స్వస్థత సభ యందు హోసన్నా మినిస్ట్రీస్ వాక్యోపదేశకులు దైవజనులు పాస్టర్ రమేష్ గారు వాక్య పరిచర్య చేసి కుటుంబ ఆశీర్వాదము కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. ఈ రాత్రి నీ పక్షాన కూడా నా యేసయ్య నిలిచి ఈ రాత్రి ఒక అద్భుతం నీ బ్రతుకులో ఆయన చేస్తాడు. నీవు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆశీర్వాదకరంగా ఆనంద గానాలతో నీ నెత్తి మీద నిత్యానందాన్ని చేతబట్టుకొని నెత్తి మీద పెట్టుకొని ఆనందంతో నీవు తిరిగి వెళుదువు గాక. శక్తివంతమైన ఆరాధన, మేలుకొలుపు కలుగు సందేశముల కొరకు తరలిరండి. అందరూ ఆహ్వానితులే. మరిన్ని వివరాలకు సంప్రదించండి. హోసన్నా మందిర్, యనమల కుదురు, విజయవాడ. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృపణ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుడైన పౌలు ఎఫెసులో ఉన్న సంఘానికి అనేక విషయాలు ఆయన హృదయం తెరచి మాట్లాడిన మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము. ప్రత్యేకంగా ఈ ఎఫెసు పత్రికలో ఎఫెసులో ఉన్న విశ్వాసులకి కొంచెం మర్మగర్భితంగా అనేక విషయాల్ని విశదపరిచిన అనుభవాలు కూడా మనం గమనిస్తాము. పౌలు రాసిన పత్రికలన్నీ ఒక కోవకు చెందినవైతే ఈ ఎఫెసు పత్రిక ఒక కోణం, మరొక క్రొత్తదైన శైలిని చూపిస్తుంది. ఎందుకంటే అందులో వాడిన భాషా శైలి కానివ్వండి, అందులో వ్రాసిన విషయాలు కానివ్వండి, కాస్త లోతైన విషయాల్ని ఈ ఎఫెసు పత్రికలో మనం గమనించగలుగుతాము. ఎందుకంటే ఇక్కడున్న విశ్వాసులు కూడా కాస్త ఆధ్యాత్మికంగా బలపరచబడిన వారు, అది వ్యాపార కూడలి అయినందుచేత కాస్త ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చి మరి స్థిరపరచబడిన వాళ్ళు ఎఫెసులో ఉన్నారు కనుక ఆ ఆధ్యాత్మికమైనటువంటి లోతుల్లో ఉన్నటువంటి వారికి అర్థమయ్యే ఆ ఉన్నతమైనటువంటి స్థితిని ఆయన ఉపయోగించి వ్రాసినట్లు ఈ పత్రికలో మనం గమనించగలుగుతాము. ఇందులో ఒక విశేషమైన మాట ఈ పూట మనం ధ్యానించగలిగితే 5వ అధ్యాయం 10వ వాక్యంలో, ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి.
ఈ మాట మనం చాలాసార్లు చదువుతూ ఉంటాము. ఇందులో నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, చాలా విషయాలు పరిశుద్ధుడైన పౌలే సంఘానికి బోధిస్తూ వచ్చాడు. మర్మగర్భితమైన విషయాల్ని పౌలే ప్రకటిస్తూ వచ్చాడు. పరలోక సంబంధమైన అనేక గూఢమైన విషయాల్ని దేవుడు ఆయనకు ప్రత్యక్షపరిచాడు, ఆయన సంఘానికి ప్రకటించాడు. దేవునికి సంఘానికి మధ్య రాయబారిగా నిలిచాడు. అనేక ఉపదేశానుసారమైన మాటలు ఖండితంగా బోధించాడు, హెచ్చరించాడు, బుద్ధి చెప్పాడు. ఇన్ని చెప్పిన ఆయన ఈ వాక్యంలో మనం గమనిస్తే మీరు పరీక్షించి తెలుసుకోండి అంటాడు. ఆయన చెప్పినవి, ఆయన తెలియపరిచినవి కాకుండా ఇక్కడ మరొక బాధ్యతను మన మీద పెడుతున్నాడు. అదేంటంటే, దేవునికి ఏది ప్రీతికరమో దానిని నేను చెప్పడం కాదు. ఎలా ఉంటే ఆయనకి ఇష్టం, అలా ఉంటే ఆయనకి ఇష్టం అని నేను చెప్పడం కాకుండా మీరు పరీక్షించి తెలుసుకోండి. నేను ఒక మాట అడుగుతాను, మనం ఎలా పరీక్షించి తెలుసుకోవాలి? మనం పరీక్షించి తెలుసుకోవడానికి ఆయన శరీరధారిగా మన ఎదుట లేడు కదా. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏది ఇష్టమో అది తెలుసుకోవాలనుకుంటే మనం నోరు తెరిచి మాట్లాడి అడుగుతాము. లేని పక్షాన వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం కనుక, వాళ్ళని పరిశీలిస్తూ ఉంటాం కనుక, ఆ విధంగానైనా వీళ్ళకి ఇదంటే ఇష్టం, వీరికి అదంటే ఇష్టం అని మనం గుర్తించగలుగుతాము. మరి ఆయన సజీవుడుగా మన మధ్యలో శరీరధారిగా లేడు. ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నప్పటికీ మనం శరీరధారిగా ఆయన చూడట్లేదు. మరి ఆయనకి ఏది ప్రీతికరమో మనకి ఎలా తెలుస్తుంది అనంటే వాక్యము ద్వారానే మనం తెలుసుకోవాలి. మనం చాలా సందర్భాల్లో వీళ్ళు చెప్పిన మాటల మీద మనం గురి నిలుపుతాము. కానీ సత్యవాక్యం ఏం చెప్తుంది, జీవవాక్యం ఎలా మన నడకను నేర్పిస్తుంది అనే విషయాల్ని మనం మర్చిపోతూ ఉంటాము, దాటుకొని వెళ్ళిపోతూ ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే సంఘానికి ఒక బాధ్యతను పెడుతున్నాడు. ఈ వాక్యములో మీరు గమనిస్తే ఆయనకి ఏది ప్రీతికరమో దానిని మీరు పరీక్షించి తెలుసుకొని మీరు వెలుగు సంబంధుల వల్ల నడుచుకోండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున అనేకులకి సంఘాలలో ఏమాత్రం బాధ్యత కనిపించట్లేదు కదా. ఏదో దైవజనుడు వాక్యం చెప్తాడు, వింటారు, ఎక్కువైతే రాసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు విన్నపాలు ఏదో పాస్టర్ గారికి చెప్తారు, వెళ్ళిపోతారు. ఆ కార్యం జరగకపోతే పాస్టర్ గారి మీద విసుగుపడతారు, సంఘం మీద విరక్తి చెందుతారు. ఆ తర్వాత దేవునికి మెల్లగా దూరం అయిపోతారు. అంతేకాని నా కర్తవ్యం ఏంటి, ఈ విషయంలో నేను చేయవలసిన బాధ్యత ఏంటి, నేను ఎలా ప్రార్థన చేయాలి, నేను ఎలా వాక్యాన్ని హత్తుకోవాలి, నేను ఎలా దేవుని సమాధానాన్ని వాక్యం ద్వారా తెలుసుకోవాలన్న ఆలోచన ఈరోజున అనేకులలో తొలగిపోతుందండి. ఆత్మానుసారంగా పరుగును ప్రారంభించిన వాళ్ళల్లో కూడా ఈ రోజున ఆ కర్తవ్యాన్ని, ఆ బాధ్యతను విస్మరించి విసుగు చెందుతున్న విశ్వాసుల్ని మనం చూస్తూనే ఉన్నామండి. అందుకే ఈ పత్రికలో ఎఫెసులో ఉన్న విశ్వాసులు ఆధ్యాత్మికమైన బలము కలిగిన వారైనప్పటికీ ఆ శక్తిని పొందుకున్న వారుగా ఉన్నారు కనుక వాళ్ళకి ఆ బాధ్యతను పెట్టి మీరు పరీక్షించి తెలుసుకోవాలి. ఈరోజున ఈ వాక్యాన్ని మన జీవితంలో మనం అన్వయించుకుంటే, మనం పరిశీలించి పరీక్షించి ఆ విషయాలను ఎంతవరకు తెలుసుకుంటున్నాము, దేవుని ఆలోచనని, దేవునికి ఏది ఇష్టకరమో ఏది ప్రీతికరమో మనం ఎంతవరకు అడిగి తెలుసుకుంటున్నాము, ఎంతవరకు ప్రార్థించి తెలుసుకుంటున్నాము, ఎంతవరకు వాక్యాన్ని అన్వయించుకొని అనుసరించి మనం తెలుసుకుంటున్నాం అనేది మన ఎదుట నిలుస్తున్న ఒక ప్రశ్న. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వాక్యంలో మనం చదువుతున్నప్పుడు, ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు. పురుగారు చూడండి, ఆయనకి ఏది ఇష్టం అంటే మనం గొప్పలు చెప్పడం కాదు, లేకపోతే మనం ప్రగల్భాలు పలకడం కాదు, లేకపోతే మనం నిబంధన చేసేయడం కాదు. ఆయనకు ఇష్టమైనది ఏంటంటే ప్రీతికరమైన అనుభవం, నడవడి, ప్రవర్తన. ఈ గ్రంథకర్త చెప్తాడు, మీ ప్రవర్తన ఆయనకు ప్రీతికరమగునప్పుడు శత్రువు కూడా మీకు మిత్రుడైపోతాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరులను మీరు ఆలకించండి. అంటే మనం ఆయన ఎదుట కనపరచవలసింది ఆయనకు ప్రీతికరమైనది ఏంటంటే మన ప్రవర్తన.
మనం మాటలు చెప్పేస్తాం, చాలా బాగా చెప్తాం. మనం అందరికంటే ఒక ఆకు ఎక్కువగానే మనం మాటలు చెప్పేస్తాం. కానీ చెప్పినంతగా మనం ప్రవర్తించగలుగుతున్నామా అంటే ఈ రోజున ఎవరో మనల్ని విమర్శించవలసిన అవసరం లేదు, కానీ మనల్ని మనం విమర్శించుకోవచ్చు. ఎందుకంటే మాట పలకడం, మాట చెప్పడం, ఉపదేశించడమే కానీ ప్రకటించడమే కానీ అది సులువైన పద్ధతి అని చెప్పుకోవచ్చండి. కానీ దానిని ఆచరణలోకి తీసుకుని వచ్చి ఆ దిశగా మనం అడుగులు వేయడానికి అది కష్టతరమైనదిగా కనిపిస్తుంది. ఆ కష్టతరమైన ప్రవర్తనయే ఆయనకు ప్రీతికరమైనది అనేది ఈ వాక్యం చెప్తున్న సత్యం. దావీదుని గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము. అతడు సుబుద్ధి కలిగిన వాడై ప్రవర్తించగా సౌలుకి దావీదును చూసి భయం పుట్టిందంటండి. మీకు ఆశ్చర్యమే కలుగుతుంది ఈ మాటలు. ఎందుకంటే సౌలు ఒక రాజు అండి, దావీదు ఒక చిన్న గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరి అని దావీదును చూసి సౌలు భయపడాల్సినంత అవసరం ఏముంది? వాక్యం స్పష్టంగా చెప్తుంది, దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించగా. సౌలు మాటలు బాగా మాట్లాడతాడు. ఆపదొచ్చిందంటే, నాయనా దావీదా, ఇది నీ స్వరమేనా? నీవు నాకంటే నీతిమంతుడవు. మాటలు బాగానే ఉన్నాయి, మరి చేష్టలేంటి? నీవు నాకంటే నీతిపరుడవు, నాకు హాని తలపెట్టవలసిన ఈ సమయాన నాకు మేలు చేసావు. మరి ఇన్ని మాటలు మాట్లాడినవాడు తరమకుండా మానేడా? మాటకి క్రియలకు సంబంధం లేదండి సౌలు దగ్గర. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పలుమార్లు దావీదుని చంపాలని పూనుకొని తరుముతాడు, ప్రయాసపడతాడు. ఆ తర్వాత దావీదు దగ్గర మేలు పొంది పశ్చాత్తాపడుతాడు. ఎన్నిసార్లు పశ్చాత్తాపడుతాడు? చేసిన తప్పే మరలా మరలా చేస్తున్నాడు, పలికిన మాటే మరలా మరలా మాట్లాడుతున్నాడు. ఇది ఒక రొటీన్ లైఫ్ అయిపోయింది. చేయడం, మరలా క్షమించడం అని కోరుకోవడం, ప్రార్థించడం, మరలా పశ్చాత్తాపడడం, మరలా అదే పని మరలా సాహసించి చేయడం. సౌలు జీవితంలో పలుమార్లు మనం చూస్తామండి. అంటే మాట చెప్తాడు, ప్రవర్తించడు. దావీదు అలా కాదు. ఒకనాడు అన్నాడు, యెహోవా చేత అభిషేకించబడిన వాణిని నేను ముట్టకూడదు, ఈ ఘాతకానికి నేను పాల్పడకూడదు అన్నాడు. పురుల అంతము వరకు ఆ దిశగానే అడుగులు వేసి సహించి భరించి ఓర్చుకొని నేర్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, మీరు కీర్తనలో చాలా కీర్తనలో మీరు చూస్తారండి, యెహోవాను స్తుతించుడి అన్నాడా? యెహోవాను స్తుతించుడి అన్నవాడు స్తుతించకుండా మానలేదు. నేను యథార్థవంతుడినై ప్రవర్తిస్తున్నాను అన్నాడు. నేను నీతిమంతుడినగా ఉన్నాను, నీతిమంతులు నాకు స్నేహితులై ఉన్నారు, నా చెలికాళ్ళై ఉన్నారు. ఇవన్నీ మాటలతో కాదు, క్రియలతో చూపెట్టాడు. అందుకే దావీదుని గురించి అతడు నా హృదయానుసారుడు అని చెప్పాడు ప్రభువు. ఈరోజు మీరు ఆలోచించండి, ఆయనకు మన ప్రీతికరమైన వ్యక్తులు కావాలంటే ఆ నడవడి మన దగ్గర ఉండాలి, ఆ ప్రవర్తన ఆయనకు ప్రీతికరం అవ్వాలి. అన్నప్పుడు ఈ ప్రవర్తన విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. అది మనకు ఆశీర్వాదం తీసుకుని వస్తుందనే విషయాన్ని మర్చిపోకూడదండి. ఈరోజున దేవుని మందిరానికి వెళుతున్నాము, ఎంతో కాలంగా వాక్యాన్ని వింటున్నాము, ఎంతో కాలంగా వాక్యాన్ని చదువుతున్నాము. అంత మాత్రమే కాకుండా అనేకులకు వాక్యాన్ని ప్రకటించగలిగిన స్థితికి మనం వచ్చాము. కానీ ప్రవర్తన విషయంలో మనం జారిపోతే, ప్రవర్తన విషయంలో దేవునికి మనకు ఎడబాటు కలిగితే దానివలన ఏం ప్రయోజనం కలుగుతుంది? మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు యెషయా గ్రంథం 58వ అధ్యాయం 5వ వాక్యంలో చక్కటి మాట ఉందండి. ఆ 2వ భాగాన్ని నేను చదువుతున్నాను. అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా అని ఉపవాసమును గూర్చిన ఒక సందేశం ఈ వాక్యంలో మనకు గమనిస్తాం. అయితే ఈ వాక్యంలో నేను చెప్పగలిగింది ఏంటంటే, ఉపవాసం అనేది మెట్టుకు ఆయనకి ప్రీతికరమైనది. ఏ ఉపవాసం ప్రీతికరమైనది అనేది ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఏదో ముఖాన్ని ఇకారంగా చేసేసుకొని మనుషులందరూ చూడాలన్నట్లుగా ప్రవర్తించడం,
ఇలాంటివి కాదు, కానీ ఆ ఉపవాసము కాస్త క్రియలతో ఉండాలి అని ఇక్కడ మనకు విశదీకరంగా వ్రాయబడి ఉంది. అయితే మెట్టుకు ఒకటి మాత్రం వాస్తవం, ఈ ఉపవాసము అనేది దేవునికి ప్రీతికరమైనది అనేది మనం గమనించాలి. ప్రియమైన వారులారా, చూడండి, ఉపవాసము అనంటే ఏంటి? ఏదో కడుపు కట్టుకొని తిండి మానేసి మోకాళ్ళేసి ప్రార్థన చేయడం ఇది చాలా సులువే కదా అన్నట్లు ఉన్నా, ఉపవాసము అనేది మనకు ఆధారమై ఉన్న వాటిని ఉపేక్షించడం, మనకు సమీపాన ఉన్న లేక మనకు ఆధారమై మనకు శక్తినిచ్చే సమస్తాన్ని విడిచి ఉపేక్షించి మన ప్రార్థన చేయడం, అందులో శక్తి ఉందండి. ఒకసారి ముర్చల వ్యాధి కలిగిన అతన్ని తీసుకుని వచ్చారు యేసుప్రభు దగ్గరికి. ఆయన శిష్యులు ప్రార్థన చేస్తే ఆ వ్యాధి బాగు కాలేదండి. యేసుప్రభు గద్దించాడు, అతడు స్వస్థచిత్తుడయ్యాడు. ఆ మూర్ఛల వ్యాధి అతను విడిచిపెట్టిపోయింది. అప్పుడు యేసుప్రభుని అడిగారు శిష్యులు, ప్రభువా, మేం ప్రార్థన చేస్తే ఎందుకు అలా జరగలేదు, మీరు ప్రార్థన చేస్తే ఎందుకు అక్కడ అద్భుతం జరిగింది అన్నప్పుడు ప్రభు అన్నాడు, ఉపవాస ప్రార్థన వలననే ఇలాంటి కార్యం జరుగుతుంది అన్నాడు. అంటే ఉపవాస ప్రార్థనలో ఆ శక్తి ఉంది. ఉపవాస ప్రార్థనలో మనకు ఒక జయం ఉంది. ఏ విషయంలోనైనా మనం ప్రార్థించగలగాలి, ఏ విషయంలోనైనా మొరపెట్టుకోగలగాలి అని అంటే ఉపవాసములో ఉన్నటువంటి ఆ యొక్క జయాన్ని మనం గుర్తించి ఉపవసించి ప్రార్థించి ఆ జయాన్ని, ఆ మేలుని మనం పొందుకోగలగాలండి. కొంతమంది ఆచారంగా ప్రార్థన చేస్తారు, ఏదో అడగాలి కనుక కళ్ళు మూసి ఒక 2-3 నిమిషాలు, ప్రభువా నా కుటుంబాన్ని దీవించు, నా పిల్లలకి మంచి భవిష్యత్తు నీవు, నాకు కూడా నీవు కాపుదలివు, యేసునామములో అడుగుతున్నావు తండ్రి, ఆమేన్. ఇది రోజువారి ప్రార్థన. ఇంకా కనుక శోధనలో బాధల్లో ఏదన్నా ఉంటే అలాంటప్పుడు ఇంకో 2-3 మాటలు పెంచుకొని, ప్రభువా నాకు నీవు తప్ప ఎవరున్నారు నాయనా, ఇదిగో అక్కడ అప్పు తెచ్చాను, ఇక్కడ అప్పు తెచ్చాను, వీళ్ళకి అంత కట్టాలి, వీళ్ళకి ఎంత కట్టాలి, కనుక నువ్వే మార్గం చూపించు. తెచ్చుకునేటప్పుడు మాత్రం వీళ్ళు మార్గాలు ఏర్పరచుకున్నారు, కట్టేటప్పుడు మాత్రం దేవుడు మార్గం తెరవాలి. ఆలోచన లేకుండా, ప్రభు మీద ఆధారపడకుండా, ఇబ్బంది కలిగినప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయకుండా వీళ్ళ ఆలోచనానుసారంగా వీళ్ళు నడిచేశారు. ఇప్పుడు మాత్రం ప్రభు మార్గాలు తెరవాలి. ఇదిగో ఇది జరుగుతున్న తంతు. మెట్టుకు నా ప్రియమైన సహోదరులారా, మనం ఈ ఇబ్బందులలో, ఇరుకులలో మనం నిలబడినప్పుడు కాదు, ఆ ఇబ్బందుల్లోకి, ఇరుకుల్లోకి, శోధనలలోనికి మనం ప్రవేశించక మునిపే మనం ఉపవసించి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రతి అక్కర తీర్చుటకు ఆయన శక్తి గలవాడండి. ఒక ఆపదకి మరొక ఆపదను తెచ్చిపెట్టుకొని, ఒక ఇబ్బందికి మరొక ఇబ్బందిని తీసుకొచ్చుకొని అప్పుడు మనం ప్రార్థన చేయడం కాదు. ఆపద రాకమునిపే మనం ఉపవసించి మనకు కలిగిన ప్రతి ఇబ్బందిలో ఆయనను వేడుకొని మనల్ని మనం ఉపేక్షించుకొని ఒక పట్టుదల కలిగిన ప్రార్థనని మనం దేవుని సన్నిధిలో మనం చేయగలిగితే, పురులారా, ఆ ప్రార్థనలో మనకు ఒక గొప్ప జయం ఉందండి. అది దేవునికి ఎంతో ప్రీతికరమైనదట. ఎస్తేరు రాణి మొర్దెకైకి చెప్పి పంపించిన మాట ఏంటో తెలుసా? నేను సింహాసనమందున్నాను, నేను రాణిగా ఉన్నాను, నాకు అధికారం ఉన్నది గనుక నేను ఏది తలంచుకుంటే చేసేస్తాను అని ఆమె విర్రవేగలేదు. ఆమెకు అధికారం ఉన్నప్పటికీ, ఆధిపత్యం ఉన్నప్పటికీ, అవకాశం ఉన్నప్పటికీ ఆమె కోరుకుంది ఒకటే, యూదులందరూ కలిసి మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను నా చెలికత్తెలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఆ ఉపవాస ప్రార్థన ఈ యూదులకు ఒక ప్రాకారంగా నిలబడుతుంది, శత్రువుల మీద జయాన్ని ప్రసాదిస్తుంది అనే ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన విలువ కలిగిన తెలిసిన వ్యక్తి కనుక ఆమె రాణి సహితం ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వాళ్ళు శత్రువు మీద ఘన విజయాన్ని పొందారండి. ఈ రోజున మన ఎదుట నిలిచిన శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, వీటన్నింటికి పరిష్కారం ఉపవాస ప్రార్థన. అది దేవునికి ఎంతో ప్రీతికరమైనది అన్నప్పుడు ఉపవసించి ప్రార్థిద్దాం. ఏ సమస్యకైనా ప్రభు దగ్గర నుంచి సమాధానాన్ని పొందుకుందాం. ప్రభు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించుడుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. కృపా సత్య సంపూర్ణుడ, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మీకు ప్రీతికరమైన దానిని పరీక్షించి తెలుసుకోవడానికి కావలసిన వివేకమును మీరు మాకు అనుగ్రహించి నడిపించండి.
నా తండ్రి, ఏది మీకు ప్రీతికరమో లేఖనాల నుంచి మేము ధ్యానిస్తూ వచ్చాం. మా ప్రవర్తన మీకు ప్రీతికరమని, మేము చేసే ఉపవాస ప్రార్థన మీకు ప్రీతికరమని మేము ధ్యానించాము. అలాంటి అడుగుజాడలలో మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని, మా చేతిని పట్టి నడిపించమని, మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప, దీవెన, సన్నిధి, సముఖం సమృద్ధిగా నా దేవుడు మీకు ప్రసాదించుగాక. ఆమెన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.